వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం శ్రీ ఆంధ్రకళా స్రవంతి ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. దీనికి చెన్నై కొరటూరు అగ్రహారం అన్నై అవెన్యూలోని రామాలయ ప్రాంగణం వేదికైంది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు వడపప్పు పానకాలను పంచిపెట్టారు. అనంతరం వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఇందులో 1200 మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. సంస్థ అధ్యక్షులు జేఎం నాయుడు, సలహాదారులు ఎంఎస్ మూర్తి, ప్రధాన కార్యదర్శి జె శ్రీనివాస్, కోశాధికారి జీవి రమణ, ఉపాధ్యక్షులు విఎన్ హరినాథ్, పి సరస్వతి, కెఎన్ సురేష్ బాబు చక్కగా ఏర్పాట్లు చేశారు. చివరిగా భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఆంధ్ర కళాశ్రవంతి మన కొరటూరు గ్రామంలో ఉన్న రామాలయం టెంపుల్లో, కోదండ రామాలయం టెంపుల్లో 9 గంటల నుంచి 12 గంటల వరకు రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తర్వాత అన్నప్రసాదాలు అందరికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ప్రసాదాలు పంచబడుతుంది. దాదాపు మేము ఎక్స్పెక్టేషన్ దాదాపు 1200-1300 మంది వస్తున్నారని చెప్పి ఎక్స్పెక్ట్, దానికి ఆ 1300 మందికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. జనరల్ సెక్రటరీ శ్రీ ఆంధ్ర కళా స్రవంతి. ఈరోజు మనం ఇక్కడ శ్రీ కోదండ రామాలయంలో 35వ వార్షికోత్సవ శ్రీరామనవమి వేడుక చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇచ్చేసిన భక్తులందరికీ నమస్కారములు, అభినందనలు. అందరూ కూడా కళ్యాణాన్ని భవిష్యత్తుగా తిలకించి తదుపరి మనం ప్రసాదించే అన్నప్రసాద భోజనాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు సాయంకాలం 5 గంటల నుంచి భజనలు, కీర్తనలు మరియు ప్రసాద స్వీకరణ ఉంటుంది. అందరూ ప్రత్యేకంగా విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనసారా కోరుకుంటాం. మీ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శ్రీ ఆంధ్ర కళాస్రవంతి. శుభాకాంక్షలు అండి. ఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో ఇక్కడ రామ్ టెంపుల్లో 35వ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్నాం. అంతా నేను ఇక్కడ అందరు భక్తులు అండ్ చెన్నైలో ఉన్న ప్రముఖ తెలుగు వాళ్ళంతా కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంతా నేను అందరికీ కూడా 5 దంపతులు కూర్చుంటారండి. ఈ రోజు 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. రేపు కూడా 9 నుంచి 12 వరకు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుందండి. అక్కడ ఒక దంపతులు కూర్చుంటారు అంటానండి. సుమారుగా భక్తులంతా ఈ రోజు 1200 నుంచి 1500 మంది వరకు వస్తారండి. అందరికీ కూడాను ప్రసాదం కూడా అర్పించడం జరుగుతుందండి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ భజనలు జరుగుతాయండి. 2 బృందాలు ఉన్నాయి అంతా కూడాను. వాళ్ళు వచ్చి కూడా చాలా రెగ్యులర్ గా చేస్తుంటారు. సో మీరందరూ కూడా వచ్చి రావణ తాలూకు ఆశీస్సులు తీసుకొని మాకు ఆంధ్ర కళాస్రవంతికి మరిన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్స్ అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. శ్రీ ఆంధ్ర కళాస్రవంతి సభ్యులందరికీ, విచ్చేసిన సీతారామ కళ్యాణానికి విచ్చేసిన సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.